హైదరాబాద్ అంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. కొన్ని రోజులుగా ఠారెత్తిన ఎండలతో సతమతమైన హైదరాబాదీలు వర్షంతో రిలీఫ్ అయ్యారు. గాలితో పాటు కూడిన వర్షంతో హైదరాబాద్ అంతా తడిసి ముద్దయింది. ఇప్పటికే ఎల్బీ నగర్, సంతోష్ నగర్, నాగోల్, ఉప్పల్, బడంగ్పేట్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. దీంతో వాహనదారులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్, శ్రీచరణ్, ఒక్కసారిగా హైదరాబాద్ వెదర్ చేంజ్ అయిపోయింది. సో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఏంటి అప్డేట్స్? రెహానా, ప్రస్తుతం మనం ఇక్కడ లింగంపల్లి నియర్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా వర్షం పడుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా చార్మినార్, బహదూర్పుర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం. రెహానా, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ లోని లింగంపల్లి దగ్గర ఉన్నాము, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర. ఇక్కడ కూడా వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం చార్మినార్ తో పాటు బహదూర్పుర, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో కూడా విపరీతంగా వర్షం పడుతుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడే డిజిలింగ్ చిన్నగా చిరుకులు పడుతున్నాయి. కాసేపట్లో అంటే భారీ వర్ష సూచన కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయాన్నే 3 గంటల్లో విపరీతంగా హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశం ఉందని ప్రెడిక్ట్ చేసింది. కానీ ఎగ్జాక్ట్ గా వాతావరణ శాఖ ఏదైతే ప్రిడిక్ట్ చేసిందో దానికి అనుగుణంగానే హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే ఇది రెయిన్ ఫాల్ అనేది కాస్త పెరుగుతూ ఉంది. ఇంతకుముందు చిటపట చినుకులు ఉండే ఇప్పుడు కాస్త వర్షం అనేది ఉధృతంగా అవుతోంది. సో మనం క్లియర్ గా చూస్తున్నాము, రోడ్ల మీద కూడా వెహికల్ అందరూ సైడ్ కి పార్క్ చేసి చాలా క్లియర్ గా కూర్చుంటున్నారు. మరోవైపు ఇక్కడ వర్షం పడుతుంది. మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. కానీ యథావిధిగా లోపల అక్కడ స్టూడెంట్స్ మాత్రం ఈ వర్షంలోనే కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడే హైదరాబాద్ ఇటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షం మొదలైంది. అక్కడ అలాగే హబ్సిగూడ, తార్నాక, దాంతోపాటు నాగోల్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నంత భారీ వర్షం అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ హెచ్సియు, గచ్చిబౌలి, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే లేదు. ఒక మోస్తారు వర్షం అయితే ప్రస్తుతం ఇక్కడ కురుస్తోంది. మరి దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రము ఖచ్చితంగా 3 గంటల్లో భారీ వర్ష సూచన ఉందని ముందుగానే ప్రిడిక్ట్ చేసినట్టుగానే వర్షం అయితే ఇక్కడ కురుస్తోంది. ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో మాత్రము కంపారిటివ్లీ అక్కడ ఇక్కడతో పోలిస్తే అక్కడ కాస్త ఎక్కువగానే వర్షం పడుతోంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చిరుజల్లులు మాత్రం కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. రేనా, లోతట్టు ప్రాంత ప్రజలకి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? జీహెచ్ఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేశారు. జలమయమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముందస్తుగా కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ పబ్లిక్ కి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. వర్షాల నిమిత్తంలో వాళ్ళకు ఒక అలర్ట్ కూడా జారీ చేశారు. ముందస్తుగా వర్షం పడితే ముందస్తుగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇన్ సెన్స్ వర్షాలలో చాలా మంది ఇల్లు కూడా మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాము. హైదరాబాద్ సిటీలో స్పెషల్ గా రోడ్ల పైన అయితే వాటర్ అయితే లాగ్ అయి ఉంటాయి. సో సిమిలర్ గా ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ కింద ఉన్న ప్రాంతాలన్నీ లోతట్టు అంటే ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ ఉన్న ఇటు గగన్ మాల్ కానీ అలాగే దాంతోపాటు ఆ రామకృష్ణ మిషన్, ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికీ లోతట్టు అంటే భారీ వర్షాల సమయంలో కూడా ఎప్పుడు మునిగిపోతూ ఉంటాయి. సో ప్రస్తుతం అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా వారికి సంబంధించి ప్రజల్ని అవగాహన కల్పిస్తున్నారు. ముందస్తుగా అక్కడ తీసుకునే చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే భారీ అంటే ప్రస్తుతానికైతే హెవీ రెయిన్ అనేది అయితే వాతావరణ శాఖ లేదని చెబుతోంది. మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని మాత్రం చెబుతుంది. కానీ భారీ వర్షం అంత ప్రమాదం అయితే లేదని కూడా వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తుంది. కానీ యథావిధిగా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రము తాము తీసుకునే తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రేనా, ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్పింది 2 రోజులు వర్షాలు ఉంటాయని. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమి ఇచ్చింది అంటే ఇప్పుడు సడన్ గా వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ ఎప్పటి వరకు ఉండొచ్చు, ఏం ఆదేశాలు జారీ చేసింది?
అని చెప్పింది కానీ భారీ వర్షాలని వాతావరణ శాఖ ఇక్కడ కూడా ప్రకటించలేదు. కాకపోతే యూజువల్ గానే ఏప్రిల్ కానీ మెయిన్ కానీ హెవీ ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో ఈసారి కూడా ఏప్రిల్ నెల వచ్చింది, అందరూ కూడా భయపడుతున్నారు, ఎండలు మండిపోతాయి అని కూడా భయపడ్డారు. కానీ ఆకస్మికంగా పోయిన వారం కూడా ఒక్కసారిగా వర్షం కురవడము, అలాగే మళ్ళీ 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడము. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో అయితే, హైదరాబాద్ సిటీ అయితే మోడరేట్ గా ఉంటాయి టెంపరేచర్స్, అటు చలి కానీ ఎండ కానీ వర్షాకాలం కానీ. కాకపోతే రెయినీ సీజన్ లో మాత్రం కాస్త హెవీ రెయిన్స్ అనేటివి ఉంటాయి. కానీ రెస్ట్ సమ్మర్ కానీ వింటర్ కానీ మోడరేట్ గా ఉంటాయి. కంట్రీలో మిగతా అదర్ ప్లేసెస్ తో కంపారిటివ్లీ ఢిల్లీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీ చాలా హెవీ రెయిన్స్ ఉంటాయి. అలాగే వింటర్ కూడా విపరీతమైన పొగమంచు ఉంటుంది, ఎండలు కూడా అలాగే ఉంటాయి. కానీ హైదరాబాద్ మాత్రం ఎక్సెప్ట్ ఒక రెయినీ సీజన్ తప్ప మిగతా అంతా మోడరేట్ గా ఉంటుంది క్లైమేట్ ఇక్కడ. కానీ ప్రస్తుతానికి హైదరాబాద్ లో అంత మరీ భారీ వర్షం నమోదయ్యేంత అవకాశం లేదని కూడా వాతావరణ శాఖ తెలుపుతోంది. సో 2 days ఈదురుగాలు సాధారణంగానే వీస్తాయి, గంటకి 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే, అంతే తప్ప పెద్దగా భారీ ఈదురుగాలు అనేటివి ఉండవని కూడా చాలా స్పష్టం చేసింది. కానీ రెయిన్స్ కూడా మోడరేట్ గానే ఉంటాయి తప్ప హెవీ రెయిన్స్ అనేవి లేవని అయితే వాతావరణ శాఖ చెప్పింది. ఓకే శ్రీచరణ్.